ఈరోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి, పవన్ కళ్యాణ్ గారికి మాటలతో ఒక యుద్ధమే నడిచింది. దీన్ని మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే, కారణం మాత్రం పవన్ కళ్యాణ్ గారు. దీనికి కారణాలుగా ఎవరు ఎన్ని చెప్పినా సరే, మూల కారణం మాత్రం వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం. అసలు ఇది ఎలా మొదలైందంటే, అసెంబ్లీ సమావేశాలు మొదలవక ముందు గవర్నర్ గారు ప్రసంగం చేస్తుండగా, ఆయన ప్రసంగం పూర్తవక ముందే జగన్మోహన్ రెడ్డి గారు లేచి 11 సీట్లు కలిగిన మా వైసీపీ పార్టీకి ఖచ్చితంగా మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే. మాకు వచ్చిన 11 సీట్లు అయినా సరే, ప్రజల్లో మాకు 40% ఓట్ షేర్ వచ్చింది. దీని వల్ల మీరు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మేము ఎవరం కూడా ఈ అసెంబ్లీలో ఉండడం, బయటికి వాకౌట్ చేస్తామని బయటికి వెళ్ళిపోయారు. అలా అరుచుకుని వెళ్ళిపోయాక పవన్ కళ్యాణ్ గారు మీడియా పార్టీ దగ్గరికి వచ్చి, మీరు చేసే చాలా తప్పు, మీకు రూల్స్ ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదు. మీకు 40% ఓట్ షేర్ వచ్చింది కానీ మీరు ప్రతిపక్ష హోదా కోరుకుంటే మీరు జర్నీకి వెళ్ళిపోండి, అక్కడ మాత్రమే ఇచ్చిన ఓట్ షేర్ బట్టి మనకు సీట్లు ఇస్తారు, ఇక్కడ అలా ఉండదు, మన రూల్స్ వేరు, మన రెగ్యులేషన్స్ వేరు అని చెప్పారు. ఈ రూల్స్ అన్నింటిని పక్కన పెట్టి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది జరిగే ప్రసక్తి కదా, అది కళ మాత్రమే, ఆ కళ నుంచి మీరు గమ్ములు లెక్కితే బాగుంటుందని కొంచెం ఘాటుగా మాట్లాడారు. తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మీకు మీరే బిల్లులు చేసుకుని మీరు మీరే ఆమోదించుకుంటే ఈ సభకు ఉన్న ఉద్దేశం ఏంటి, ఈ సభకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి, ప్రజల తరపున ప్రశ్నించడానికి ఒక గొంతు కావాలి కదా ఘాటుగా మాట్లాడారు. ముందు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే అడ్డొస్తున్న కారణాలు లేక రూల్స్ గురించి మీకు చెప్తాను, ఎన్నాక మీరే కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ని. ఏదన్నా పార్టీకి ప్రతిపక్ష హోదా రావాలంటే ఆ పార్టీ ఆ హౌస్ లో సెకండ్ లార్జెస్ట్ పార్టీ అయి ఉండాలి, లేకపోతే ఆ హౌస్ లో 10% సీట్స్ అనేవి ఆ పార్టీ కింద ఉండాలి. కానీ వైసీపీ రెండాట్లో కూడా విఫలమైంది. కానీ వైసీపీ ఇంకా అవకాశం ఉంది, వాళ్ళు గవర్నర్ ని గానీ స్పీకర్ ని గానీ ఒప్పించుకుంటే వాళ్ళకి అపోజిషన్ పార్టీ హోదా ఇచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సంఘటనలు మన గతంలో కూడా చాలా జరిగాయి. అందులో మేజర్ గా 2018లో ఢిల్లీలో కేజ్రీవాల్ గారి పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. బీజేపీకి 3 సీట్లు మాత్రమే వచ్చాయి. కానీ అప్పుడు అక్కడ ఉన్న గవర్నర్ బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇందిరాగాంధీ గారి మరణానంతరం వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. అప్పట్లో ఉన్న టీడీపీ పార్టీకి 10% సీట్లు కూడా రాలేదు. అయినా సరే అప్పట్లో ఎన్టీఆర్ గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. వాళ్ళకి ఇవ్వడం రైట్ అయినప్పుడు ఇప్పుడు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం కూడా రైటే. కానీ అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే, ఇప్పుడున్న రూల్స్ అన్నింటిని పక్కన పెట్టేసి ప్రజల కోసం వాళ్ళకి ఒక గొంతు కావాల్సి వచ్చిందని గవర్నర్ గారు గాని స్పీకర్ గారు గాని పూర్తిగా బిలీవ్ చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా అనేది అవుట్ ఆఫ్ ద రూల్స్ అయితే పాసిబుల్ గానీ బిహైండ్ ద రూల్స్ అయితే ఇంపాసిబుల్. మన స్పీకర్ గారు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మరియు నేను చెప్పిన ఈ నాలెడ్జ్ మీకు నచ్చుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ లో ప్రెసెంట్ ఇప్పుడు జరుగుతున్న మార్పుల గురించి, మన హిస్టరీలో జరిగిన మిస్టరీ గురించి వీడియోస్ వస్తుంటాయి. మీకు యూస్ఫుల్ గా ఉంటే మాత్రమే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.